హాయ్ ఫ్రెండ్స్లో బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను బాగుండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు ఏది ఎంటరాదు. ఎందుకు పాట పాడుతున్నాను తెలుసా? మీకు అర్థమై ఉంటుంది. తల్లిదండ్రులు బతుకున్నప్పుడు చూడండిరా బాబు అంటే పాపం వాళ్ళు కడుపుకు సరిగా తినక పిల్లల్ని కని పెంచి పెద్ద దేశాలను ప్రయోగం చేసినాక మంచి సంపాదించుకొని బతికే రోజులలో తల్లిదండ్రులను వదిలేసి అమెరికాకు, లండన్, ఆస్ట్రేలియాకు పోతారు సంపాదించడానికి. లక్షలు సంపాదించినప్పుడు పైసా ఎక్కువైపోతుంది వాళ్ళక్కడ. వాళ్ళకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను పట్టించుకోరు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక ఇక చూసుకో వాళ్ళది స్టైలే మారిపోతుంది, లైఫే మారిపోతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి కూలీనాలు చేసి నిన్ను చదివించి ప్రయోగం చేస్తే నువ్వు అమెరికాకు, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్ పోయి వాళ్ళకు నువ్వు సరిగా చూడవు. ఈ వీడియో కాల్లో చూస్తావు, వీడియో కాల్లో మాట్లాడతావు, అంతే. నీకు వాళ్ళ మీద దయా దాక్షిణం ఉండదు. నీకు సంవత్సరానికి ఒకసారి అన్న తల్లిదండ్రులను చూసిపోండి రా బాబు అంటే రారు, బిజీ అయిపోతారు. మేము బిజీ ఉన్నాం అంటారు. ఇక ఇండియాకు వచ్చినాక మ్యారేజ్ చేసుకున్నాక, లేదా అక్కడనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు అనుకో అక్కడ అమ్మాయిని, ఇక అక్కడనే సెటిల్ అవుతాడు. లేదు ఇక్కడ వచ్చి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకో, ఇక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొని అక్కడ జంప్ అవుతాడు. ఇక తల్లిదండ్రులను పట్టించుకోరు. ఇక పాపం మళ్ళీ ఏం చేస్తారు, ఇక వీడియో కాల్ చేసి మాట్లాడతారు. వాళ్ళు వీడియో కాల్ చేసి చూసుకొని ముడుస్తారు, అంతేగాని వాళ్ళకి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా వచ్చి సేవ చేయరు. కావాలంటే ముసలోళ్ళ హాస్టల్ ఉంటుంది కదా, వృద్ధాప్యం హాస్టల్, దాంట్లో పడేస్తారు. లేకపోతే ఇల్లాకెళ్ళి ఉంటే ఆనే ఇంత పైసలు ఇస్తారు, మంచిగా వండుకొని తిని ఉండమంటారు, అంతే. లేదా ఒక పని మనిషిని పెట్టుకో అంటారు, చూసుకుంటూ బతుకు, సేవ చేసుకుంటూ ఉండు అని అంటారు. అంతేగాని వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు మంచి చెడ్డ కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా వచ్చి సేవ చేయరు. వాళ్ళేమో చిన్నగున్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి బాత్రూమ్ పోతే ముడ్డిగా అడిగి, జ్వరం వస్తే గోళీలు వేసి, మంచి చెడ్డ చూసుకొని హాస్పిటల్ దింపి అది చేసి పెద్దోని చేసినాక అప్పుడు వాళ్ళకు ఇక ప్రయోగాలు అయినాక తల్లిదండ్రులు పట్టించుకోరు. అవునా కదా ఫ్రెండ్స్? పట్టించుకోరాలు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇక వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటుంటారు. తల్లిదండ్రులు అమ్మో నా కొడుకు ఎప్పుడు వస్తాడో, నా బిడ్డ ఎప్పుడు వస్తాడో పాపం వాళ్ళు ఈ కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కానీ వీళ్ళు పట్టించుకోరు. ఇక వాళ్ళకి ఉండి ఆస్తి ఉంటాయి కదా, ఇక మంచిగా బిల్డింగు, భవనాలు అన్నీ ఉంటాయి కదా, అప్పుడు కోడలు ఏం చేస్తుంది, మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇక కోడలు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. వాళ్ళు ముసలోళ్ళు అయినారు కదా, వాళ్ళకు మనం ఇక ఇండియాకి వెళ్ళిపోదాము, వాళ్ళని తీసుకుపోయి ఏడాన్ని ఇడిచిపెట్టేస్తాయి రోడ్డు మీద, వాళ్ళంతా వాళ్ళు బతుకుతారు, ఎట్లన్నా బతుకుతారు, వాళ్ళు మన దగ్గర వద్దు అని చెప్తారు. ఇక వాళ్ళకి పిల్లలు పుడితే మాత్రం సేవ చేయించుకుంటారు. స్కూల్ తీసుకుపోవాలా, తీసుకురావాలా, మంచి చెడ్డ చూసుకోవాలా, పిల్లల ముడ్డీలు కడగాల, అలా సేవ చేసుకుంటూ బతకాల పని మనుషుల్లాగా. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక ముసలిళ్ళకి ఆయనతో శాత కాదు కదా, ఆస్తి బీస్తి బాగుందనుకో, ఇక వాళ్ళు ఏం చేస్తారు, బతుకున్నప్పుడు సైన్ చేయించుకుంటారు, సరిగా తిండి పెట్టరు. అత్తకు కోడలకైతే పడదు, అది మామూలే. ఇక తండ్రినేమో కొడుకు కొడుతుంటాడు, అది మామూలే. ఇక అత్త కోడలను కొట్లాడుకుంటుంటే గీసలాడుతుంటే ఇక అక్కడ తల్లికి చెప్పలేక, ఇక్కడ పెళ్ళానికి చెప్పలేక తల నొప్పి తల మీద చేపెట్టుకొని ఉంటాడు. ఇక ఈ ముసలోళ్ళు ఇద్దరు బతుకున్నప్పుడు, వీళ్ళిద్దరు మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాయిగా బతుకున్నట్టు. ఇక ముసలితనం అయితే వాళ్ళని పట్టించుకోరు. ఇక ఊకే గిచ్చలాడుతూ ఉంటారు. వాళ్ళని తీసుకొని రోడ్డు మీద వదిలేసి వస్తారు. లేదంటే ముసలోళ్ళది ఉంటుంది కదా వృద్ధాప్యంది, దాంట్లో పడేస్తారు. నెల కింద పింఛన్ ఇస్తుంటారు, అవి ఇస్తుంటారు, ఇవి ఇచ్చుకుంటూ చూసుకుంటుంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇక మా దగ్గర పడి ప్రాణం వదిలేస్తారు. చనిపోతే ఇక దుబాయ్లో ఉన్నారనుకో, వాడు ఇట్లా వీడియో కాల్లో చూస్తాడు కానీ సావుకు రాడు. చూసి
అయిపోయింది, సచ్చినోడిని మనల్ని బతికాను కదా, ఇక అయిపోయింది, కాలక్రమం చూసుకోండి ఇక అని చెప్పి వాడు ఆ వీడియో కాల్లో చూసుకుంటాడు. ఇంకా అంతే, సాగు చేస్తాడు, అంత చేస్తాడు. ఇక వాడు వస్తాడు, లేదు ఇక ఆస్తి కాడు అయితే ఆస్తి ఉంది కదా, వస్తాడు కంపల్సరీగా. ఇక తర్వాత ఇక ఇక్కడ ఇండియాలో ఉన్నాడు అనుకో, తల్లిదండ్రులు ఇక అది మంచి చెడు చేసి ఏదో కాలం ఎక్కడెక్కడ చేసేసి ఉన్న ఆస్తి అంతా వీడు తీసేసుకుంటాడు. ఇక ఇట్లా అమాస చచ్చిపోయిన రోజు పెద్దలకి అన్నం పెడతారు కదా, నైవేద్యం పెడతారు కదా, ఆ రోజు ఏం చేస్తాడంటే ఇక ఆ రోజు ఏం చేస్తాడంటే అలా అయ్యా వాళ్ళ అమ్మ ఏమేమి తిన్నారో ఆ రోజు అన్నీ వండి పెడతారు. మంచిగా మటన్ తెస్తారు, చికెన్ తెస్తారు, అన్నీ తెస్తారు. అలా కావాల్సిన అన్నీ తెచ్చి పెట్టి మంచిగా ఇంత సారబొట్టు, ఇంత కళ్ళబొట్టు ఏం తాగుతారో ఏం తింటారో అవి పెట్టేసి వాళ్ళ పేరు తలుచుకొని, సచ్చినోళ్ళ పేరు తలుచుకొని వీళ్ళు బతికిన వాళ్ళు కడుపు నిండా తిని ఆహాహా హాయ హరామా దేవని అంటారు. అరే అవలగాలారా, బతుకున్నప్పుడే తల్లిదండ్రులను చూసుకోండిరా. సచ్చినాక ఏం పెడితే ఏమొస్తుందిరా? మటన్ పెడితే వస్తుందా, చికెన్ పెడితే వస్తుందా, ఏం పెడితే వస్తుందిరా? బతుకున్నప్పుడే తల్లిదండ్రులను చూసుకోండి, రోడ్డు మీద ఇడవకండి, మీ బతుకు అట్లనే అవుతుంది. అర్థమైందా? తల్లిదండ్రులను బాధ పెట్టకండి. రేపు మీ పిల్లల్ని కూడా, రేపు నీ పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని బాధ పెడతారు. తల్లిదండ్రులను బాధ పెడితే దేవుని నువ్వు చూసినావా? నువ్వు చూడలే దేవుని, వాళ్ళే నీ తల్లిదండ్రులు, నీ సృష్టికర్త. వాళ్ళిద్దరు కలియక వల్లనే పుట్టినావు. నీ అవయవాలన్నీ వాళ్ళ వల్లనే వచ్చినాయి. వాళ్ళకు నువ్వు అన్నం పెట్టకుండా ఏం పెట్టకుండా నువ్వు రోడ్డు మీద ఇడిచి బాధ పెట్టి వాడు చచ్చినాక ఆస్తంతా స్వాధీనం చేసుకొని నైవేద్యం పెట్టి వాళ్ళ పేరు తెచ్చుకొని సచిన వాళ్ళ పేరు చెప్పి నువ్వు తింటావు. అదో నువ్వు కొడుకువా? బతుకున్నప్పుడు తల్లిదండ్రులు సేవ చేయండి, మోక్షం వస్తుంది. బైబుల్ ఉంది, 100 ఆవశిస్తాని తల్లిదండ్రులకు సేవ చేస్తే. ఖురాన్, భగవద్గీత చదవండి, మీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేదు. దేవుడే లేడని మనిషి ఉన్నాడు, అమ్మే లేదన్నే మనిషే లేడు. తల్లిదండ్రులను చూసుకోండి, బాధ పెట్టకండి. తల్లిదండ్రుల కళ్ళకి వెళ్ళి నీరు రావద్దు. వాళ్ళు ఏంది, మనం ఎడికెళ్ళి వచ్చినాం, మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, వాళ్ళకాడి నుంచి వచ్చినాం. అందుకే తల్లిదండ్రులని ప్రేమించండి, పూజించండి. దేవుడే చెప్తున్నాడు బైబుల్లోన, నీ తల్లిదండ్రులను సేవించము అంటున్నాడు. ఖురాన్ కానీ, బైబుల్ కానీ, భగవద్గీత కానీ. అందుకే తల్లిదండ్రులను మించిన దైవం లేదు. తల్లిదండ్రులకు మర్యాద అండి. తల్లిదండ్రులకు ఒక్కరికే కాదు, మీకంటే ముందు పుట్టిన వాళ్ళకు కూడా మర్యాద అండి. ఈ కాలంలో ఎవరు మర్యాద ఇస్తలేరు. బస్సు ఎక్కుతాం కదా, ముసలోళ్ళు నిలబడలేకపోతున్నారు, ఇట్లా ఊగుతుంటే వయసుపొరలు పానంకోడిలాగా ఉంటారు. శాతగాదేం కాదు, కూకొని కూలబడి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ ముసలి పాపం ఇట్లా చూస్తూ ఉంటుంటారు, కానీ సోటియరు. ఇప్పుడు మేము అట్లా కాదు, నాకంటే పెద్దోళ్ళు శాతగాని వాళ్ళు వస్తే కూడా నేను లేచి కూర్చోండి అని చెప్తా. కానీ ఇప్పటి పొరలు పెద్దలకు మర్యాద ఇస్తలేరు. రెస్పెక్ట్ తీసుకోవాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. ఎప్పటినీ అది పెట్టుకో. పెద్దలు, చిన్న నీ అమ్మ, మీ నాయన, మీ అన్న, మీ తమ్ముడు, చిన్నోళ్ళకి ఇవ్వకున్నా సరే పెద్దోళ్ళకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా. అదే మంచి మర్యాద, అదే నీకు మంచి రోజులు. అర్థమైంది? నీకోసము ఒక పూట తిని ఒక పూట తినక పైసా మూడబెట్టి ముళ్ళబెట్టి కట్టి మూలగబెట్టి నీకు చదివించే ప్రయోగం చేసి నువ్వు మంచుని ఒక ప్రయోగం చేసినాక 1,00,000 రూపాయలు జీతాలు వస్తున్నాక నువ్వు తల్లిదండ్రులను దూరం చేసినావు చూడు, అది మహాపాపం. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే నువ్వు చూడాలి. అదే అలవాటు నీకు పుట్టిన పిల్లలు నిన్ను కూడా చూస్తారు. ఓకేనా? తల్లిదండ్రులు బాధ పెట్టకండి, వాళ్ళు ఏంది మనం లేము. ముందు తల్లిదండ్రుల తర్వాతనే దేవుళ్ళు. అర్థమైందా ఫ్రెండ్స్? మీకేం తప్పుంటే క్షమించండి. ఇది సచ్చినోళ్ళ పేరు చెప్పుకొని నైవేద్యం పెట్టి మటన్ చికెన్ తినడం కాదు. బతుకున్నప్పుడే తల్లిదండ్రులని చూడండి, వాళ్ళకు మంచి మర్యాద చేయండి. అలా కళ్ళకి నీరు రాకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా, ఏ తల్లిదండ్రుని బాధ పెట్టకుండా ఏ కొడుకు ఏ బిడ్డ ఉంటారో వాళ్ళు 100 ఏళ్ళు ఉంటాడని బైబుల్ బోధిస్తుంది. అందుకే తల్లిదండ్రుని బాధ పెట్టకండి, సంతోషంగా చూసుకోండి. చచ్చినప్పుడు మేక మాంసము, కోడి మాంసము, చేపలు, మందు, కళ్ళు అవి పెట్టేస్తే ఏం లాభం? చచ్చినోడు వస్తాడు, వాళ్ళ పేరు చెప్పుకొని మనమే తింటాం, తాగుతాం. అందుకే తల్లిదండ్రులను బాధ పెట్టకండి, మంచి చూసుకోండి. మీకు పుట్టిన పిల్లలు కూడా మీకు కూడా మంచి చూసుకుంటాడు. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లొకేషన్ వస్తే కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్క కామెంట్ పెట్టండి. ఏమంటున్నారు ఫ్రెండ్స్?
మీ గంట రాజా.